తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలు కానుంది. దీంతో కాషాయ పార్టీ సరికొత్త విధానంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. లోకల్ వారికి రివర్స్ లో వెళ్లాలని ప్లాన్ చేస్తుందా? ఇప్పటికే దానికి అనుగుణంగా రూట్ మ్యాప్ ని ప్రిపేర్ చేసిందా? అందుకే నెలాఖరికి ఎన్నికల ఇన్ఛార్జ్లను నియమించాలని నిర్ణయించుకుందా? అసలు బీజేపీ ఎంచుకున్న విధానం ఏంటనే విషయాలపై ఏఎన్ఎన్ స్పెషల్ ఫోకస్. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాక్ ఇచ్చేందుకు బీజేపీ పార్టీ సిద్ధమవుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వర్క్షాప్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్తో పాటుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, పలువురు నేతలు హాజరయ్యారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కొత్త నాయకులు మరింత ఉత్తేజంతో పనిచేయాలని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ గ్రౌండ్ వర్క్ చేయాలని, మోదీ 11 ఏళ్ల పాలన, కేంద్రం ఇస్తున్న పథకాలను గడప గడపకి తీసుకెళ్లడంతో పాటుగా క్షేత్రస్థాయి సమస్యలపై ఫోకస్ పెట్టాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలో నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ బలహీన పడుతుండడంతో ఆ ప్లేస్ని కవిసం చేసుకునేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతుంది. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగడుతూ బీజేపీ చేస్తున్న అభివృద్ధిపై ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధుల సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు వివరించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించామని కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికార పక్షమే దాదాపు లోకల్ బాడీ ఎలక్షన్లు గెలుచుకొస్తుంది. ఇదే ధోరణి పార్టీలు సైతం ఫాలో అవుతున్నాయి. తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు ఈజీగా గెలవచ్చనే ఆలోచనలు పార్టీ పెద్దలు ఉంటారు. కానీ కమలం పార్టీ మాత్రం దీనికి భిన్నంగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బలం పుంజుకుంటున్న కమలం పార్టీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు గెలవడంతో ఇదే ఉప్పు స్థానిక సంస్థల ఎన్నికల్లో కంటిన్యూ చేయాలని కూడా పావులు కదుపుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేసి సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించడంపై ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో పొత్తు లేకుండా స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న కాషాయ పార్టీ అన్ని చోట్ల అభ్యర్థులు పెట్టాలని డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగానే కమిటీలు కూడా నియమిస్తుంది. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కమలం వ్యూహం ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి మరి.